హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆస్క్ హరీష్ ఫినాన్స్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ సుకన్య సమృద్ధి యోజన అండ్ మ్యూచువల్ ఫండ్స్ కి కంపారిజన్ అండ్ స్మార్ట్ హైబ్రిడ్ అప్రోచ్ చూద్దాం. ఏ కాంప్రహెన్సివ్ గైడ్ ఫర్ యువర్ డాటర్స్ ఫ్యూచర్. వాట్ ఆర్ దీస్ టూ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్? సుకన్య సమృద్ధి యోజన ఇది గవర్నమెంట్ బ్యాక్డ్ సేవింగ్స్ స్కీమ్. ఈ స్కీమ్ బేటీ బచావో బేటీ పడావో కింద లాంచ్ చేశారు. ఈ స్కీమ్ అండర్ 10 years గర్ల్ చైల్డ్ కి మాత్రమే. 8.2% యాన్యువల్ రిటర్న్స్ గ్యారెంటీడ్. ఇది ట్రిపుల్ ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మెచ్యూరిటీ అమౌంట్ పైన నో ట్యాక్స్. ఈ స్కీమ్ 21 years అయ్యాక మెచ్యూర్ అవుతుంది. అండ్ ఆల్సో మీ అమ్మాయి 18 years వచ్చాక ఎడ్యుకేషన్ కోసం 50% డబ్బులు తీసుకోవచ్చు. ఈక్విటీ ఆర్ చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్ ఇది మార్కెట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్. ఈ స్కీమ్ కి ఏజ్ ఆర్ జెండర్ బ్యారియర్ లేదు. హిస్టారికల్ గా 12 to 15% లాంగ్ టర్మ్ రిటర్న్స్ ఉంటాయి. మోడరేట్ టు హై రిస్క్ ఉంటుంది. క్యాపిటల్ గెయిన్స్ కి ట్యాక్స్ కట్టాలి. జనరల్ గా హై లిక్విడిటీ చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్ కి మాత్రమే 5 year లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఫీచర్ బై ఫీచర్ కంపారిజన్ చూద్దాం. ఎలిజిబిలిటీ సుకన్య ఈ స్కీమ్ అండర్ 10 years గర్ల్ చైల్డ్ కి మాత్రమే. మ్యూచువల్ ఫండ్ ఈ స్కీమ్ లో ఏజ్ ఆర్ జెండర్ కి బ్యారియర్ లేదు. రిటర్న్స్ సుకన్యలో 8.2% పర్ యానం రిటర్న్స్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్ లో 12 to 15% హిస్టారికల్ రిటర్న్స్ ఉంటాయి. సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. రిస్క్ ప్రొఫైల్ సుకన్య రిస్క్ ఫ్రీ స్కీమ్, గవర్నమెంట్ గ్యారంటీడ్ కాబట్టి. మ్యూచువల్ ఫండ్ మోడరేట్ టు హై రిస్క్ ఉంటుంది. టాక్సేషన్ సుకన్యలో ట్రిపుల్ ఈ ఫుల్లీ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ లో క్యాపిటల్ గెయిన్స్ కి ట్యాక్స్ కట్టాలి. లాక్ ఇన్ పీరియడ్ సుకన్యలో 21 years లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. బట్ కంట్రిబ్యూషన్స్ 15 years మాత్రమే చేయాలి. మ్యూచువల్ ఫండ్ లో జనరల్ గా నో లాక్ ఇన్, బట్ చిల్డ్రన్స్ మ్యూచువల్ ఫండ్ కి 5 years లాక్ ఇన్ ఉంటుంది. లిక్విడిటీ సుకన్యలో గర్ల్ ఏజ్ 18 years తర్వాత 50% అమౌంట్ తీసుకోవచ్చు ఫర్ ఎడ్యుకేషన్ అండ్ మ్యారేజ్ పర్పస్. మ్యూచువల్ ఫండ్ లో హై లిక్విడిటీ ఉంటుంది. ఎప్పుడైనా రీడీమ్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ లిమిట్ సుకన్యలో మినిమం 250 నుంచి మాక్సిమం 1.5 lakhs పర్ ఇయర్ సేవింగ్స్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్ లో అప్పర్ లిమిట్ ఉండదు. మనకు నచ్చిన అమౌంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రొజెక్టెడ్ గ్రోత్ 1.5 lakh పర్ ఇయర్ 15 years వరకు ఇన్వెస్ట్ చేసి 21 years వరకు కాంపౌండ్ అయ్యాక సుకన్య అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ చూద్దాం. సుకన్యలో 8.2% పర్ యానంతో 21 years అయ్యాక మనకు వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ 71.82 lakhs విచ్ ఇస్ 100% ట్యాక్స్ ఫ్రీ. సేమ్ ఇన్వెస్ట్మెంట్ కి మ్యూచువల్ ఫండ్ లో 12% పర్ యానం కి వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ 1.24 crore. బట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అప్లై అవుతుంది. రిటర్న్ వర్సెస్ రిస్క్ వే డు దే స్టాండ్. రిస్క్ ప్రొఫైల్ సుకన్యలో జీరో రిస్క్ విత్ 8.2% రిటర్న్స్. డెట్ మ్యూచువల్ ఫండ్ లో లో రిస్క్ విత్ 8% రిటర్న్స్. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ లో మీడియం రిస్క్ విత్ 11% రిటర్న్స్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లో హై రిస్క్ విత్ 12 to 15% రిటర్న్స్. సుకన్య సమృద్ధి యోజన కీ అడ్వాంటేజెస్ అట్ ఎ గ్లాన్స్. గవర్నమెంట్ గ్యారంటీ ఇండియన్ గవర్నమెంట్ బ్యాక్డ్ స్కీమ్. మార్కెట్ ఎలా ఉన్నా మీ మనీ 100% సేఫ్ గా ఉంటుంది. ట్రిపుల్ ఈ ట్యాక్స్ స్టేటస్ ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ మెచారిటీ ఆల్ స్టేజెస్ లో ఫుల్లీ ట్యాక్స్ ఫ్రీ. సెక్షన్ 80C బెనిఫిట్ కూడా ఉంటుంది. ఎడ్యుకేషన్ రెడీ అమ్మాయి 18 years అయ్యాక హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ మ్యారేజ్ కోసం 50% అమౌంట్ తీసుకోవచ్చు. డిసిప్లిన్డ్ సేవింగ్స్ 21 years లాక్ ఇన్ పీరియడ్ వల్ల లాంగ్ టర్మ్ కమిట్మెంట్ తో కార్పస్ బిల్డ్ అవుతుంది. గర్ల్ చైల్డ్ ఫోకస్డ్ ఈ స్కీమ్ గర్ల్ చైల్డ్ కోసం స్పెషల్ గా డిజైన్ చేశారు. అలైన్స్ విత్ బేటీ బచావో బేటీ పడావో స్కీమ్. అఫోర్డబుల్ ఎంట్రీ ఇయర్లీ ఓన్లీ 250 రూపీస్ తో స్టార్ట్ చేయొచ్చు. మాక్సిమం 1.5 lakh వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. సెక్షన్ 80C బెనిఫిట్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ వై దే కెన్ బీట్ సుకన్య ఆన్ రిటర్న్స్. కార్పస్ గ్రోత్ 1.5 lakh పర్ ఇయర్ 15 years ఇన్వెస్ట్ చేశాక 21 years వరకు కాంపౌండ్ అయితే ఎస్ఎస్వై అండ్ మ్యూచువల్ ఫండ్స్ మెచ్యూరిటీ అమౌంట్స్ ఇలా ఉంటాయి. At the end of 5 years, Sukanya lo 10 lakhs and mutual funds lo 11 lakhs. At the end of 10 years, Sukanya lo 24 lakhs and mutual funds lo 30 lakhs. At the end of 15 years, Sukanya lo 45 lakhs and mutual funds lo 63 lakhs. At the end of 21 years, Sukanya lo 72 lakhs and mutual funds lo 1.24 crore. ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ. చైల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అయితే 5 years లాక్ ఇన్ తర్వాత ఎప్పుడైనా రీడీమ్ చేయొచ్చు. ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయొచ్చు. హిస్టారికల్ గా 12 to 15% రిటర్న్స్ 6 to 8% ఇన్ఫ్లేషన్ ని ఫార్ ఎక్సిట్ చేస్తాయి 20 years లో. ఇన్వెస్ట్మెంట్ లిమిట్ లేదు. యాన్యువల్ సీలింగ్ లిమిట్ లేదు. హై ఇన్కమ్ కి పర్ఫెక్ట్. ద స్మార్ట్ హైబ్రిడ్ అప్రోచ్ ఒకదాన్ని చూస్ చేసుకోకుండా రెండింటిని స్ట్రాటజికల్లీ యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్
Secure the foundation via Sukanya scheme. ఇయర్లీ 50,000 to 1 lakh సుకన్య సమృద్ధి యోజనలో పెట్టండి. దిస్ గ్యారంటీస్ 100% సేఫ్, ట్యాక్స్ ఫ్రీ కార్పస్, మార్కెట్ ఫాల్ అయినా ప్రొటెక్షన్ ఉంటుంది, చదువుకి అండ్ పెళ్లికి మినిమం సేఫ్గా ఉంటుంది. సెక్షన్ 80C డిడక్షన్ రూపీస్ 1.5 lakh వరకు తీసుకోవచ్చు. నెక్స్ట్, జనరేట్ ఆల్ఫా వియా మ్యూచువల్ ఫండ్స్. మిగతా అమౌంట్ను డైవర్సిఫైడ్ ఈక్విటీ ఎస్ఐపిస్లో పెట్టండి. 15 to 20 years ఆరిజిన్ ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తుంది, హైయర్ ఎడ్యుకేషన్ కాస్ట్ని కవర్ చేస్తుంది, నో ఇన్వెస్ట్మెంట్ క్యాప్, ఇన్కమ్ పెరుగుతుంది కాబట్టి ఇన్వెస్ట్ చేయొచ్చు. చిల్డ్రన్ ఫండ్స్కి 5 year లాక్ ఇన్ ఆప్షన్ ఉంటుంది. హూ షుడ్ చూస్ వాట్? చూస్ సుకన్య ఇఫ్ 10 years లోపు అమ్మాయి ఉంటే, జీరో రిస్క్ గ్యారంటీడ్ సేవింగ్స్ కావాలంటే, సెక్షన్ 80C ట్యాక్స్ డిడక్షన్ కావాలి అంటే, మార్కెట్ మానిటర్ చేయకుండా ఉండాలి అంటే, డిసిప్లిన్తో సేవింగ్స్ చేయాలంటే. చూస్ మ్యూచువల్ ఫండ్స్ ఇఫ్ పొటెన్షియల్లీ ఎక్కువ రిటర్న్స్ కావాలంటే, మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ హ్యాండిల్ చేయగలిగితే, ఫ్లెక్సిబుల్ విత్డ్రాల్ కావాలి అంటే, అబ్బాయి కోసంకి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే, ఇయర్లీ 1.5 lakh కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి అంటే. కీ టేక్అవేస్: సుకన్య సమృద్ధి యోజన ఆఫర్స్ అన్మ్యాచ్డ్ సెక్యూరిటీ at 8.2%, which is 71.82 lakhs at year 21. 100% guaranteed and tax-free conservative planning ki perfect choice. Equity mutual funds can generate 1.24 crore versus Sukanya Samriddhi Yojana 71.82 lakh, but market risk ఉంటుంది and long-term capital gain tax ఉంటుంది. హైబ్రిడ్ స్ట్రాటజీ: సుకన్య సమృద్ధి యోజనతో ఫౌండేషన్, ఎస్ఐపితో గ్రోత్. దిస్ ఇస్ ద స్మార్టెస్ట్ వే టు మాక్సిమైజ్ యువర్ డాటర్స్ ఫ్యూచర్. ఇయర్లీ 1.5 lakh ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే, ముందు సుకన్య సమృద్ధి యోజనలో సెక్షన్ 80C బెనిఫిట్ తీసుకొని మిగతా అమౌంట్ ఈక్విటీ ఎస్ఐపిస్లో పెట్టండి. స్టార్ట్ ఎర్లీ, ఇన్వెస్ట్ కన్సిస్టెంట్లీ, లెట్ కాంపౌండింగ్ డూ ద రెస్ట్. Thanks for watching the video. For more informative videos, do follow and share Ask Harish Finance. For investment advices, go to the description link and contact.